శక్తికి మించిన వారితో తలపడితే ఏమవుతుందో మాల్దీవుల పరిస్థితిని చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు పర్యాటక రంగంలో ఒక వెలుగు వెలిగిన మాల్దీవులు మనతో పెట్టుకుని ఇప్పుడు పూర్తిగా కకావికలమైపోయింది. చైనాను నమ్ముకున్న మాల్దీవులకు భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. తాజాగా భారత సైన్యం కూడా మాల్దీవులను వీడింది. ఇంతకు మాల్దీవులు ఎవరితో ఉంటుంది? నమ్మించి నట్టేటా ముంచే గుంటనక్క చైనాతో ఉంటుందా, లేదంటే భారత్తో ఉంటుందా? ఎందుకు మళ్ళీ ఇండియన్లు తమ దేశంలో పర్యటించాలని వేడుకుంటోంది? పాముకు పాలు పోస్తే ఏమవుతుంది? అదేమి ప్రేమగా దగ్గరికి రాదు. ఖచ్చితంగా తన కంఠంలో దాచుకున్న విషాన్ని కాటు ద్వారా మన ఒంట్లోకి ప్రసరింపజేస్తుంది. పాలు పోశాడు కదా అని ప్రేమ ఏం ఒలకబోయదు. ప్రస్తుతం భారతదేశం విషయంలోనూ మాల్దీవులు అలానే చేస్తోంది. సాక్షాత్తు మన దేశ ప్రధాని మీద అక్కసు వెళ్లగక్కారు. అంతేకాదు, భారతదేశాన్ని మురికి దేశమని, హాస్పిటాలిటీ రంగంలో భారతదేశం తక్కువ స్థాయిలో ఉంటుందని కామెంట్లు చేశారు. ఎప్పుడైతే వారా కామెంట్లు చేశారో భారతదేశానికి చెందిన పర్యాటకులు మొత్తం బ్యాన్ మాల్దీవులు అనే ట్రెండ్ కొనసాగించారు. అంతేకాదు, ఆ దేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అక్కడ పర్యాటక రంగం పడిపోయింది. చైనా మాయలో పడి మనతో పెట్టుకున్న మాల్దీవులు ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో మాల్దీవుల కోసం భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో 2 హెలికాప్టర్లు ఇచ్చింది. భారత్ తమ దేశానికి బహుమతిగా ఇచ్చిన 3 సైనిక విమానాలను నడిపే సామర్థ్యం తమ పైలట్లకు లేదని మాల్దీవులు మంత్రి ఘసన్ మౌమున్ తెలిపారు. విమానాన్ని నడిపేందుకు లైసెన్స్ పొందిన వ్యక్తులు తమ వద్ద లేరని వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాలేలో మీడియాతో మాట్లాడారు. భారత్ మాల్దీవులకు 2 హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానాన్ని విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు. కానీ వీటిని నడిపేందుకు పైలట్లు లేరని స్పష్టం చేశారు. అయితే మాల్దీవుల సైనికులకు భారత్ శిక్షణ కూడా ప్రారంభించిందని, వివిధ కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయిందని చెప్పారు. కాబట్టి వాటిని నడిపేవారు లేకుండా పోయారని వెల్లడించారు. వీటిని ఆపరేట్ చేసేందుకు వివిధ దశల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని చెప్పారు. కాగా మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక భారత్ మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. భారత్ బలగాలు మే 10వ తేదీలోపు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని గతంలో ముయిజ్జు ఆదేశించారు. దీంతో ఇటీవలే భారత సైనిక బృందం మాల్దీవులను వీడింది. ఈ నేపథ్యంలోనే ఘసన్ మౌమున్ ప్రకటన వచ్చింది. మే నెల నాటికి తమ భూభాగంలో ఉన్న 80 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత్ను కోరిన విషయం తెలిసిందే. ముయిజ్జు తీసుకున్న ఈ నిర్ణయం చైనా వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా మాల్దీవులు చైనాకు దగ్గరైనట్లు తెలుస్తోంది. మాల్దీవుల నుంచి విడతల వారీగా భారత బలగాలను ఉపసంహరించుకుంది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్కు మాల్దీవులు చాలా కీలకం. ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై పట్టు సాధ్యమవుతుంది. అయితే ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ మాల్దీవుల మధ్య దూరం పెరిగింది. భారత్ మాల్దీవుల సంబంధాల్లో నెలకొన్న సమస్యలను అనుకూలంగా మార్చుకుని ఆ ప్రాంతంలో పట్టు సాధించాలని చైనా కాచుకుని కూర్చుంది. సైనికులకు బదులు సాంకేతిక సిబ్బందిని నియమించేలా భారత్ మాల్దీవులు అంగీకరించినట్లు ఇటీవల వార్తలొచ్చిన క్రమంలో అందులో భాగంగా సాంకేతిక బృందం మాల్దీవులకు చేరింది. గత కొన్నేళ్లుగా చిన్న దేశమైన మాల్దీవులకు చైనా $1 మిలియన్ రుణాలు ఇస్తోంది. ఎక్కువ భాగం ఆర్థిక నిర్మాణ రంగాల అభివృద్ధికి ఇచ్చింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ 2 దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగయ్యాయి.
గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్షుడు భారత్లో పర్యటించేవారు. కానీ ముయిజ్జు విషయంలో అలా జరగలేదు. ముయిజ్జు మొదట టర్కీ, ఆ తర్వాత యుఏఈ, చైనాల్లో పర్యటించారు. ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం చైనా మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం భారత్ ఆందోళనలను పెంచింది. ఎలాంటి చెల్లింపులు లేకుండానే ఈ ఒప్పందం జరిగినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్దీవులకు చైనా భీకర ఆయుధాలను ఉచితంగా అందజేయనుందని, మాల్దీవుల భద్రతా దళాలకు శిక్షణ కూడా ఇస్తుందని ముయిజ్జు చెప్పారు. గతంలో భారత్, అమెరికాలు మాల్దీవుల సైన్యానికి శిక్షణనిచ్చాయి. ముయిజ్జు భారత్తో దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ చారిత్రక పరంగా చూస్తే భారత్ చాలా కాలంగా మాల్దీవులకు సాయం చేస్తోంది. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పర్యాటకానికి భారత్ మాత్రమే దిక్కు. పర్యాటకుల్లో భారతీయులే ఎక్కువ. అంతేకాకుండా ఔషధాలు, ఆహారం, నిర్మాణ రంగంలో వినియోగించే వస్తువుల కోసం మాల్దీవులు భారత్పై ఆధారపడి ఉంది. కరోనా సమయంలో మాల్దీవులకు వచ్చిన వ్యాక్సిన్లలోనూ అత్యధిక శాతం భారత్ నుంచే వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన ఫోటోలపై ముయిజ్జు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. కొన్ని టూరిజం కంపెనీలు కూడా మాల్దీవులను బహిష్కరించాలంటూ మాట్లాడాయి. ఈ వివాదం తర్వాత ఇటీవల 2 నెలల్లో దాదాపు 4 లక్షల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. వారిలో 13% మంది చైనా పర్యాటకులు. వివాదానికి ముందు భారత్ నంబర్ 1 స్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి చేరింది. ఈ వైఖరి కారణంగా మొహమ్మద్ ముయిజ్జు ప్రభుత్వం తమ దేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాల్దీవుల మంత్రులు మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత 2 దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ముసా జమీర్ భారత్కు వచ్చారు. మోదీపై తమ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదని పేర్కొన్నారు. అలా జరిగి ఉండాల్సింది కాదని తెలిపారు. పొరపాటు జరిగిందన్నారు. ఇంకోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో అపార్థాలు చోటు చేసుకున్నాయని, ఇప్పుడు ఆ దశను దాటేశామని పేర్కొన్నారు. భారత్, మాల్దీవుల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి అని వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్లో పర్యటించారు. కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. అనంతరం సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ లిస్టులో లక్షద్వీప్ను చేర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పర్యటనతో స్థానిక పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. మోదీ పర్యటనను మాల్దీవులు మంత్రులు జీర్ణించుకోలేకపోయారు. మోదీ పర్యటన, ఆయన చేసిన ట్వీట్ ప్రభావం తమ దేశ పర్యాటక రంగంపై పడుతుందని భావించి అక్కసు వెళ్లగక్కారు. పర్యాటకంగా మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్లో ఎన్నో సమస్యలున్నాయని కామెంట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు 2 దేశాల సంబంధాలపై ప్రభావం చూపాయి. ఏకంగా భారతీయులు బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదమిచ్చారు. ఇది చాలా ట్రెండ్ అయింది. దీంతో స్పందించిన మాల్దీవులు ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అనంతరం సదరు మంత్రులను తొలగించింది. తాత్కాలికంగా దిద్దుబాటు చేపట్టిన తర్వాత అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. చైనాతో దోస్తీ పెంచుకోవడం సంబంధాలను మరింత దెబ్బతీసింది. ఈ సమయంలో జమీర్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నిత అంశాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని ఈ సమావేశంలో జయశంకర్ స్పష్టం చేశారు. తాము పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని తెలిపారు. మాల్దీవులకు అవసరమున్న ప్రతిసారి ఆదుకున్నామని గుర్తు చేశారు.
రీసెంట్గా మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమయ్యారు. గత వారం రోజులుగా మాల్దీవులు భారత్కు మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఒకవైపు మాల్దీవుల అధ్యక్షుడు మహమూద్ ముయిజ్జు దేశం నుండి భారత దళాలను వెళ్లిపోయేలా చేశారు. మరోవైపు మాల్దీవులు ఇప్పటికీ భారత పర్యాటకులను రమ్మంటోంది, పెట్టుబడులను కోరుకుంటోంది. అయితే మూసా జమీర్ జయశంకర్ సమావేశంలో జయశంకర్ ఒక విషయాన్ని క్లియర్గా అయితే చెప్పేశారు. అదేంటంటే పొరుగు దేశాలతో సంబంధాలన్నవి పరస్పర ఆసక్తి, సున్నితత్వంపై ఆధారపడి ఉంటాయని మాల్దీవుల విదేశాంగ మంత్రికి సూటిగా చెప్పారు. మరి మాల్దీవులు భారత్తో ఎటువంటి సంబంధాలు కొనసాగిస్తుంది అన్నది తేలాల్సి ఉంది. జిత్తుల మారి చైనా మాయలో పడి మాల్దీవులు చిరకాలంగా మిత్రుడిగా ఉన్న ఇండియాను దూరం చేసుకుంటోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు చైనా సానుభూతిపరుడు కావడంతో చైనా కూడా మాల్దీవులను వశపరుచుకునే పనిలో నిమగ్నమైంది. జిత్తుల మారి చైనా మాల్దీవులను చివరికి ఏం చేస్తుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే మాల్దీవులను బుట్టలో వేసుకుని భారత్కు దూరం చేసే పనిలో ఉంది. భారత్ చుట్టుప్రక్కల దేశాలతో అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇప్పటికే పాకిస్తాన్, చైనా మనల్ని ఎలా కవ్విస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. భారత్కు సముద్ర తీర ప్రాంతం ఎక్కువ. మాల్దీవులు చైనాకు అడ్డాగా మారితే మనల్ని ఇబ్బంది పెట్టాలని చేస్తుంది. అయితే తమ దేశంలో పర్యాటక రంగం మళ్లీ పుంజుకోవాలంటే భారత్ సహకారం తప్పనిసరి. ఇటువంటి పరిస్థితుల్లో మాల్దీవులు చైనా వైపు ఉంటుందా, లేదంటే మళ్లీ భారత్తో స్నేహాన్ని కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహం. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షద్వీపులకు దిగువన ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్ర మార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులపై పట్టు కోసం చైనా ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు చైనా సానుభూతిపరుడు కావడంతోనే భారత్ మాల్దీవుల మధ్య గ్యాప్ వచ్చింది. చైనా కూడా మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తూ ఆ ముసుగులో అక్కడ పాగా వెయ్యాలని చూస్తోంది. భారత్తో పెట్టుకుని ఇప్పటికే నష్టపోతున్న మాల్దీవులు చైనాను చూసి జబ్బలు చరుచుకుంటే మాత్రం ఆర్థికంగా మరింత పతనావస్థకు చేరుకునే అవకాశం ఉంది. ఆసియా ఖండంలో ఇప్పుడు భారత్, చైనాలు శక్తివంతమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోనే భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న దీవుల సముదాయ దేశమైన మాల్దీవులకు ప్రాధాన్యత పెరిగింది. ఈ దేశానికి ఇటు భారత్, అటు చైనా తమ వంతు సహాయాన్ని అందిస్తూ అందుబాటులో ఉంచుకుంటున్నాయి. భారత్, చైనాలకు వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతంలో ఉన్న మాల్దీవుల్లో ఉభయ దేశాలు పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి తోడ్పడ్డాయి. అయితే ముయిజ్జు అధ్యక్షుడు అయిన నాటి నుంచి మాల్దీవులు భారత్కు దూరం జరుగుతూ చైనాకు దగ్గరవుతూ వచ్చింది. మాల్దీవులు చైనాకు అడ్డాగా మారితే భారత్ భద్రతకు ప్రమాదమని చెప్పొచ్చు. సముద్ర మార్గాలపై జిత్తులమారి చైనా పట్టు పెరుగుతుంది. మాల్దీవులు కూడా ఉనికి కోల్పోతుంది. స్వతంత్రంగా ఉండే శక్తిని పోగొట్టుకుంటుంది. చైనా జోక్యం పెరిగితే మాల్దీవుల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అన్నదే లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. చైనా ఎవరిని అధ్యక్షుడిగా పెడితే వారే మాల్దీవుల ప్రెసిడెంట్ పీఠంపై ఉంటారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఉన్నంతకాలం మాల్దీవులు పూర్తిగా చైనా గుప్పిట్లోనే ఉండే అవకాశం ఉంది. మాల్దీవులను చైనా పూర్తిగా వశపరుచుకోకముందే అక్కడ అధ్యక్ష మార్పు జరుగుతుందో లేదో చూడాలి.
పాకిస్తాన్ సర్వనాశనమైంది. శ్రీలంక దేహి అని అడుక్కుంటోంది. మయన్మార్లో ఏ పూటకు ఆ పూటే అన్నట్టుగా ఉంది. నేపాల్ ఆర్థిక కష్టాల్లో ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇవన్నీ చైనాతో దోస్తీ కొనసాగించినవే. మిడతలు వాలిన పొలం చైనాతో చేతులు కలిపిన దేశం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. చైనాతో మాల్దీవులు దోస్తీ కట్టింది. అంతకుముందు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాలో పర్యటించారు. అలా జరిగిన కొద్ది రోజులకే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవడం ప్రారంభమైంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను బెయిలౌట్ ప్రకటించాలని కోరింది. మాల్దీవులకు భారతీయులు వెళ్లడం మానేశారు. దీంతో ఆ దేశం పర్యాటకంగా నష్టపోతోంది. చాలా వరకు సంస్థలు గిరాకీ లేక దివాళా తీశాయి. దేశం ఆర్థికంగా నష్టపోవడానికి అధ్యక్షుడు ముయిజ్జు విధానాలే కారణమని ఆరోపిస్తూ అక్కడి ప్రతిపక్షాలు ఆందోళన చేయడం మొదలుపెట్టాయి. ఇటీవల పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. అయినప్పటికీ ముయిజ్జు వెనకడుగు వెయ్యలేదు. పైగా చైనాతో దోస్తీ కట్టేందుకు మరింత ముందుకే వెళ్తున్నాడు. ఈ రెండు దేశాల మైత్రిపై ప్రపంచ దేశాలు పెదవి విరుస్తున్నాయి. చైనాతో దోస్తీ ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో పాకిస్తాన్, శ్రీలంక దేశాలను చూస్తే అర్థమవుతుందని, మాల్దీవులు అధ్యక్షుడికి ఆ మాత్రం సోయి కూడా లేదా అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఏడాది నవంబర్ వరకు మాల్దీవుల పర్యాటకంలో భారతదేశానిది ఆధిపత్యం కొనసాగేది. ఆ తర్వాత అది క్షీణించడం మొదలైంది. ఈ ఏడాది జనవరిలో 3, ఆ నెల తర్వాత 5వ స్థానానికి, మార్చిలో 6వ స్థానానికి పడిపోయింది. అంతకుముందు చైనా 10వ స్థానంలో ఉండగా ఇప్పుడు ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకింది. చైనాతో చెలిమి తర్వాత మాల్దీవుల పర్యాటక శాఖ వెలువరించిన గణాంకాలు ఆ దేశానికి అనుకూలంగా ఉండడం చర్చకు దారితీస్తోంది. పర్యాటక శాఖ చెప్పిన లెక్కలను మాల్దీవుల ప్రతిపక్ష నాయకులు తప్పుపడుతున్నారు. ఇది చైనాకు వంతపాడే విధానంలాగా ఉందని దెప్పిపొడుస్తున్నారు. మరోవైపు ముయిజ్జు చైనాకు మరింత దగ్గరవుతున్నారు. ఆ దేశానికి చెందిన సైనిక వాహనాలను, ఇతర జలాంతర్గాములను మాల్దీవులకు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే చైనా తన అవసరాలకు అనుగుణంగానే ఇతర దేశాలతో స్నేహం కొనసాగిస్తుంది. ఆ తర్వాత తన అసలు రంగు బయటపెడుతుంది. ఇది అర్థమవ్వడానికి ముయిజ్జుకు ఎంతో కాలం పట్టకపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మాల్దీవుల్లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే భారత్కు దూరంగా, చైనాకు దగ్గరగా జరుగుతూ వచ్చింది. మొహమ్మద్ ముయిజ్జుకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పై చైనా ప్రభావం బాగా ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఇండియా అవుట్ నినాదాన్ని ఇచ్చింది. అంతేకాకుండా మాల్దీవులలో భారత దళాల ఉనికిని తొలగిస్తామని పేర్కొంది. మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మొహమ్మద్ ఇబ్రహీం సోలి మాత్రం ఇండియా ఫస్ట్ నినాదాన్ని ఇచ్చారు. ముయిజ్జు వైఖరి దీనికి పూర్తిగా విరుద్ధం. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక పూర్తిగా చైనా ప్రభావంతో అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు పదవిలో కొనసాగినంత కాలం మాల్దీవులు చైనాతోనే అంటకాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకొల్చడం ఖాయం. జిత్తుల మారి చైనా పూర్తిగా మాల్దీవులను ఆక్రమించుకున్నా ఆశ్చర్యం లేదంటున్న వారు ఉన్నారు. చూడాలి మరి, భవిష్యత్తులో అక్కడ ప్రభుత్వం మారితే ఏమైనా మాల్దీవుల వైఖరిలో మార్పు వస్తుందో అన్నది.